ఓరా ఆజాము లాగేత్రో ఇక్కడ మేము తప్ప ఎవరు లేరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ విహారీ. ఒప్పల్యాండ్ కి దారి అది. చాలా వరకు కాకినాడ వాసులందరికీ కూడా ఓప్పల్యాండ్ కోసం తెలుసు. సో ఫ్రెండ్స్, ఈ ఓప్పల్యాండ్ ఎలా ఉంది, ఎలా వెళ్ళాలి, అక్కడ ఉండేటువంటి వనరులు ఏంటి, అక్కడ ఉండే సదుపాయాలు ఏంటి అన్ని చూద్దాం. వీడియో వస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. It's not a game, it's a rich thing. సో ఫ్రెండ్స్, ఈ ఐలాండ్ కి వెళ్ళడానికి మనం ఉపాధి నుంచి వెళ్ళొచ్చు, లేదంటే జగన్నాథపురం నుంచి కూడా వెళ్ళొచ్చు. సో నా జర్నీ అయితే జగన్నాథపురం నుంచి అయితే స్టార్ట్ అయింది. సో ఈ ఓపెన్ కి వెళ్ళడానికి అయితే మనకి ఒక నామలు అయితే ఉంటాయి, చిన్న చిన్న ప్రైవేట్ బోట్స్ కూడా ఉంటాయి. వీలైతే 10 మెంబర్స్ నుంచి 6 మెంబర్స్ వరకు ఉంటే కనుక వీళ్ళు ఒక 6,000 తీసుకుంటారు. ఈ బోట్లు కానీ నామలు కానీ మార్నింగ్ 7 o'clock నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. సముద్రం తీరం నుంచి ఓపెన్ కి 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో నేనైతే కాకినాడ జగన్నాథపురం నుంచి స్టార్ట్ అయ్యాను మార్నింగ్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక చిన్న పిల్ల కాలువ అనేది సముద్రంలో కలుస్తుంది. సో ఈ పిల్ల కాలువ నుంచి వెళ్ళడం వల్ల మనకి యాంకరింగ్ పోర్ట్ తగులుతుంది. సో ఇక్కడ ఉన్న బోట్స్ అని మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. వీటిని జట్టికి ఎలా కడతారు అన్నది. నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ వీటిని బార్జీలు అంటారంట. ఇవి దేనికి ఉపయోగిస్తారంటే యాంకరింగ్ పోర్ట్ గోడౌన్స్ లో ఉన్నటువంటి సరుకులు అంటే ఐ మీన్ రైస్ బ్యాగ్స్ కానీ గోధుమలు కానీ లోడ్ చేసుకుని ఓపెన్ దగ్గరలో ఆగేటువంటి షిప్ లో అన్లోడ్ చేస్తాయి. సో ఇతర దేశాల నుంచి వచ్చేటువంటివి ఇవి లోడ్ చేసుకుని అక్కడి నుంచి మన కాకినాడ యాంకరింగ్ పోర్ట్ లోకి అన్లోడ్ చేస్తాయి. సో ఇవి చేసే పనులు. వీటికి ఇంజన్స్ ఉండవు, వీటిని బోట్స్ అనేవి లాక్కుని వెళ్తాయి. సో ఇవండి, ఇలాంటివన్నీ కూడా మనకి చుట్టుపక్కల అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ మనం సీలోకి వెళ్దాం. సో మొత్తానికి అయితే మనం సముద్రంలోకి ఎంటర్ అయిపోయాం. సో ఈ బోట్ జర్నీ చేసేటప్పుడు ఈ లైఫ్ జాకెట్ వేసుకోవడం తప్పనిసరి. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన షిప్స్ అనేవి ఇవే. వీటిని ఇక్కడ లంగర్ వేసి ఉంచుతారు. ఈ షిప్ లో ఆహార ధాన్యాలు ఇతర వస్తువుల్ని ఎక్కడి నుంచి విదేశాల నుంచి ఇక్కడికి ఎగుమతి దిగుమతి చేస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుందిగా, ఇదే ఓప్ ఐలాండ్. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చే ముందు వాటర్ బాటిల్ కానీ అండ్ తినడానికి ఏదైనా తెచ్చుకోండి. మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇదిగా ఇక్కడ ఏం దొరకవు. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మనం ఐలాండ్కి వచ్చాం. ఓప్ ఐలాండ్ కాకినాడ దగ్గరలో 14 కిలోమీటర్ దగ్గరలో అయితే ఉంటుంది. ఇది ఎంట్రన్స్ చూసారా. ఇలా జనసంచారం తక్కువ ఉండడం వల్ల ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ ఈ దీవిలో 300 కుటుంబాలు అయితే ఉన్నాయి. సో వాళ్ళు ఇటుపక్క అయితే లేరు, అటుపక్క ఉంటారు వాళ్ళు. సో ఇది టూరిస్ట్ ప్లేస్. ఇది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అటుపక్క వెళ్దాం. ప్రజెంట్ మనం ఇప్పుడు ఈ టూరిస్ట్ ప్లేస్ ని చూద్దాం. కూర్చోడానికి అయితే పెట్టారు వల్ల అవి. వెల్కమ్. సో వెల్కమ్ బోర్డు అయితే మనకు కనపడ్డది ఇదే ఓపెన్ ఐలాండ్ కి. సో ఇటు నుంచి అయితే మనం అలా వెళ్దాం లోపలికి. ఈ దీవిని చాలా వరకు డెవలప్ చేయాలి. సో మొన్నటి వరకు టూరిస్టులు వచ్చేవారు కాబట్టి కొంచెం బాగానే ఉంది. కానీ ఈ మధ్యకాలం రావడం అనడం వల్ల కొంచెం టిట్ గా ఉంది. సో దీన్ని ఫ్యూచర్ లో మన ఆంధ్ర గవర్నమెంట్ అన్నది డెవలప్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇదంతా కూడా డీప్ ఫారెస్ట్ లాగా ఉంది. దీన్ని మట అడవులు అంటారు. సో ఈ మట అడవుల వల్లే మనకి కాకినాడకి వచ్చేటువంటి తుఫాన్ ముప్పు నుంచి కాపాడుతుంది.
తుఫాన్ నుండి కాకినాడని కాపాడుకొస్తున్నటువంటి ఐలాండ్. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎటువంటి వనరులు లేవు. అటుపక్క అయితే ఒక ఊరు అయితే ఉంది. సో ఆ ఊరు వాళ్ళకి వాటర్ అది కావాలి అనుకుంటే అక్కడ నువ్వుల టైప్ లో గొయ్యలు తీసుకుని అందులో తోడుకుంటారు వీళ్ళు. నెక్స్ట్ వాళ్ళకి ఫుడ్ అది కావాలనుకుంటే బయట నుంచి తెచ్చుకుంటారు. సో వీళ్ళకి కరెంట్ అన్నది ఒకప్పుడు లేదు, ఇప్పుడైతే సోలార్ ని పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. సో ఆ వీడియో అన్నది మీకు నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తాను నేను. సో ఇక్కడ బర్రెలు కూడా ఉన్నాయి. జనసంచారం అయితే కనబట్టలేదు కానీ మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో మనకు తెలియదు. కానీ ఇక్కడ చిన్న పిల్లకలలా ఉంది, చూద్దాం దగ్గరికి వెళ్ళి. హాయ్ హాయ్ హాయ్. ఓరు బాబా ఏంటి ఇది, నేను హాయ్ అంటే బెదిరి పారిపోతున్నాయి. ఒడియమ్మో, ఈ చూడడానికి మామూలు బరిలో లేవు, ఆ కొమ్ములే విని బాబా ఏంటిది ఇట చూస్తుంది ఇది. ఓరా ఆజాము లాగేత్రో, ఇది మనలే చూస్తుంది, తరుముకుంటూ వచ్చిందంటే కుమ్మేస్తారు. సో నా వల్ల వాటికి ప్రమాదం ఏదో ఉందనుకుని అది నన్ను అటాచ్ వస్తుంది. అందుకే వీటి నుంచి నేను దూరంగా అయితే వెళ్ళిపోతున్నా. అసలే జనసంచారం లేని ప్లేస్ ఎందుకు వచ్చింది, వీటి దూరంగా ఉండడం మంచిది కదా. సో మీరు వస్తే కనుక మీకు అనిపిస్తే దూరంగా అయితే ఉండండి. సో ఈ ఫారెస్ట్ లోకి మనం ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అన్నది. ఇక్కడ దూరంగా మా ఊడైతే ఏదో చూసాడు, ఏదో పరిశీలిస్తున్నాడు, చూద్దాం దగ్గరికి వెళ్ళి. కింద ఐరన్ ఏదో ఉన్నట్టుంది. ఐరన్ కాదు ఇదే, అదే ఏదో దిమ్మ కొట్టుకుని వచ్చి ఉంటుంది వేసి సంథింగ్. ఇది ఏదో సముద్రం నుంచి కొట్టుకుని వచ్చినట్టు ఉంది, ఒక దిమ్మలా ఉంది. ఐరన్ చుట్టూ ఐరన్ కట్టి ఉంది. మేము ఇంకా లోపలికి వెళ్దాం అనుకున్నాం. చూడడానికి చాలా భయంకరంగా ఉంది, చుట్టూ అడవే కదా, ఏమంటే ఏంటో తెలియదు. పైగా ఇక్కడ చిన్న చిన్న దోమలు అయితే మమ్మల్ని కొరికేస్తున్నాయి అట్టుకుని. సో మేము ఇక్కడ నుంచి చూపించి మీకు ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి చూస్తుంటే షిప్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ నడిచి వెళ్ళిపోతాంత ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. సో మేము ఇక్కడ నుంచి అటుపక్క వెళ్దామని 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ఇటుపక్క నుంచి వెళ్తుంటే ఇక్కడ ఒక కుక్క అయితే మేము వెంట పడింది. సో మేము చేతితో కర్రొచ్చి తిరుగుతున్నాం. సో ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్ళినా అది మాయానికే వస్తుంది. ఇక్కడ మేము తప్ప ఎవరు లేరు. సో ఫ్రెండ్స్ నేను ఒక కర్ర, మా బావ ఒక కర్ర పట్టుకుని ఉన్నాం. మా బావ అయితే అలా నుంచుని ఉన్నాడు. సముద్రం నుంచి వచ్చేటువంటి చెత్త అంతా కూడా ఒడ్డు కొట్టుకుని వచ్చింది.